ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము క్షేమముగా ఉండి ఘనమైనటువంటి దేవుని ఘనపరిచేటువంటి ఆలోచన కలిగి ఈ స్థలానికి చేరి వచ్చున్నాము. మనందరినీ కూడాను ఈ రీతిగా నడిపించినటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి మంచిలో కూడినటువంటి సంఘమునకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా తోటి జత పని వారికి, ఈ గ్రామస్తులందరికీ కూడాను మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి ప్రియులారా, ఇప్పటి వరకు మనము చాలా శ్రేష్టమైన సంగతులు దేవుని యొక్క గ్రంథము నుండి ప్రియులు అశోక్ గారి ద్వారా తెలుసుకోగలిగినాము. అందులో భాగంగా మరి బ్రదర్కు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. పని తప్పక చేయాలి అని, పని ఎలా చేయాలని, పని ఎలా చేయకూడదు అని ఇటువంటి సంగతులు మనకు చాలా స్పష్టంగా వివరించారు. ఇందులో భాగంగా పని చేయకపోతే నష్టం ఏంటి అనే విషయాన్ని మనము తక్కువ సమయంలోనే తక్కువ విషయాలు మాట్లాడుకున్నాం. సమయము 9:18 అయినది. 15-20 నిమిషాల్లో మనం ఊహించుకోవడానికి ప్రయత్నించున్నాము. పని చేయకపోతే నష్టం ఏమిటి? గమనించండి. భౌతికంగా పని చేయకపోతే నష్టం ఏంటి, ఆత్మీయంగా పని చేయకపోతే నష్టం ఏంటి అనేటువంటి సంగతులు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుతున్నాము. దేవునికి పని చేయకపోతే నష్టం ఏంటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో కుమెనైనను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా నిమిత్తము శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. చాలండి. ఇక్కడ పౌలు గారు తిమోతితో మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, తిమోతి, నీ గురించి మంచి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ప్రకారంగా నువ్వు బహుగా పోరాడు అన్న. దేవుని పనిలో బాగా ప్రయాసపడు, బాగా పోరాడు అని పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, కొందరైతే ఏం చేశారంటే ఇలాంటి మంచి పని నుండి తొలగిపోయారు. ఏమయ్యారండి? తొలగిపోయారు. అలాంటి వారిని ఏం చేసామయ్యా అంటే, ఎవరికి అప్పగించబడ్డాట? సాతానుకు అప్పగించబడ్డారు. అంటే దేవుని పని చేయనటువంటి వారు దేనికి అప్పగించబడతారు? ఎవరికి అప్పగించబడతారండి? సాతానుకు అప్పగించబడతారు. అంటే దేవుని పని చేయకపోతే నష్టం ఏంటి? మనం సాతాను దాసులం అయిపోతాం. దేవుని పని చేయకపోతే ఏమవుతామండి?
సాతానుకి దాసులమైపోతాము. ప్రభువారు కూడా ఈ మాట తెలియజేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి మనం ఒక వచనాన్ని చదువుతూ ఉంటాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత తాను విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట వెతుకుచూ ఉండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చీయుడు చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను తీసుకొచ్చి ఆ ఇంటిలో కాపురం పెట్టు. చాలు. దేవుని పని అనేటువంటిది మనం చేయకపోతే మన యొక్క హృదయంలో వాక్యం అనేటువంటిది నిలవదు. దేవుని పని అనేటువంటిది మనం చేయకపోతే మన హృదయం అనేటువంటిది వాక్యం అనేటువంటిది తొలగిపోయి ఊడ్చి ఉండాలి, ఖాళీగా ఉండాలి. దేవుని పని చేసే వారికి వారి హృదయం నుండి ఏముంటది? దేవుని యొక్క మాటలు ఉంటాయి, దేవుని యొక్క సంగతులు ఉంటాయి. దేవుని పని చేయనట్టు వారి హృదయం నుండి ఏముంటది అంటే దేవుని మాటలు తొలగిపోయి చెడుతో నింపబడి ఉంటది. అది సాతానుకు అవసరమై ఉంటది. అప్పుడు ఆ సాతాను ఏం చేస్తుంది అంటే అదే కాక దానికంటే మరి చెడ్డమైన 7 దయ్యములు తీసుకొచ్చి తన ఇంటిలో అనగా దేవుని వాక్యములకు చోటు లేనటువంటి హృదయాలలో నివాసం చేస్తాడు. అంటే దేవుని పని చేయనటువంటి వారిలో 7 దయ్యాలు ప్లస్ ముందున్నటువంటి దయ్యము 8 దయ్యాలు అతనిని లోపరుచుకుంటూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే దేవుని పని చేయాలి. నాకు కాదులే ఈ బాధ్యత, ఆ వాక్యం స్వాతికుడు ఒక్కడే అనుకుని వదిలేస్తే మన జీవితాలు సాతానికి దాసులు అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పని తప్పకుండా చేయాలండి. దేవుని పని చేయనటువంటి వారి జీవితాలు లేదా భౌతికమైన పని చేయనటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే పౌలు గారు తెలియజేశారు, బ్రదర్ కూడా తెలియజేశారు. దాన్ని మళ్ళా చేయకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారు. చాలండి. ఇప్పుడు దేవుని పని చేయరు కొంతమంది, అటు లోకంగా కుటుంబ బాధ్యతలు జరిగించరు. ఇలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే తగాదాలకు పోయేవారిగా ఉంటారట. ఏం చేస్తారండి? తగాదాలకు పోయేటువంటి వారిగా ఉంటారు, గొడవ పెట్టుకునేటువంటి వారిగా ఉంటారు. గొడవ పెట్టుకోవడం మంచిదా? పనికి వెళ్ళేటువంటి వాడికి పని చేసి ఒళ్ళంతా అలసిపోతుంది. కడుపు నిండా తిందాము, కొంచెం స్నానం చేద్దాము, కంటి నిండా నిద్రపోదామంటే అలసటతో ఉంటాడు. ఎవరిని కదిలించినా సరే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకని? శరీరం పని చేసి అలసిపోయింది కాబట్టి. అది పని పాట లేనటువంటి వారైతే ఎవరు పిలిస్తే అనడం కాదు, అతని కూడా పిలిచి కదిలిస్తూ ఉంటాడు. ఇలాగా పరుల జోలికి పోవటము, గొడవలు ఆడుకోవటము, ఇలాగ తన జీవితాన్ని గొడవలకు దాసులు అయిపోతూ ఉంటారు. పని చేయనటువంటి వారి జీవితాలను సాతాను వశపరుచుకుంటాడండి. సాతాను జ్ఞానంతో నింపుతాడంటండి. జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో పై నుండి వచ్చినటువంటి జ్ఞానము, రెండవది భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యము యొక్క జ్ఞానము అన్నాడు యాకోబు గారు.
ఏ జ్ఞానం అంటే అది దయ్యం యొక్క జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మత్సరమును అలరియు ప్రతి నీచ కార్యము చేస్తారు. 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే ఈ వచనాలు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి పిల్లలా మనం పని చేసే వాళ్ళుగా ఉండాలి. అది భౌతికంగానైనా కావచ్చు, ఆత్మీయంగానైనా కావచ్చు, పని చేసే వాళ్ళుగా ఉండాలి. పని చేయనటువంటి వారికి సాధారణ జ్ఞానం నింపబడి ఉంటుంది. 3వది, పని చేయనటువంటి వారు అపహాస్కులుగా ఉంటారంటండి. పని చేయని వారు ఏం చేస్తారంటండి? పని చేసే వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. వచ్చేపోయేటి దారిలో కూర్చుంటారట. మనుషులు తిరిగేవాడి దారిలో కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరూ చూసుకుంటూ వాళ్ళ మీద సెటైల్ అంటాం కదా, సూటి పట్టిన మాటలు అంటాం కదా, ఇలాగ మాటలు మాట్లాడుకుంటూ అతన్ని అటు పోనిచ్చి ఇక్కడ అతని గురించి హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ సమయం అంతా గడిపేసుకుంటూ ఉంటారు. పని చేయనటువంటి వారి యొక్క పరిస్థితి అపహాస్యము చేసేటువంటి స్థితిలోనికి దిగజారిపోతారు. దానివల్ల రోజు 2 రూపాయలు వస్తాయి. ఎదుటి వారిని హేళన చేసుకుంటా నవ్వుకుంటా ఉంటే 8 రూపాయలు వస్తాయి. మనకి నెలకెంత జీతం వచ్చింది? మనకి జీతంతో పని లేదండి. హేళన చేసుకోవడమే ప్రాముఖ్యత. అదే పెద్ద పనిగా ఫీల్ అయిపోయి టయానికి వచ్చి కూర్చుంటా ఉంటారు. పొద్దున్నే 4కి చూస్తారు, చక్కగా బెడ్ కాఫీ అన్నట్టుగా టీయో ఏదో తాగుతారు. వచ్చే కూడా అన్న కలిగించుకుంటూ ఉంటారు. ఇలాగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏ పని లేదు, శరీరం అలసేది లేదు, కాబట్టి కంటిన్యూ నిద్రపోయేది లేదు. అలా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. కాబట్టి పని చేయనటువంటి వారు అపహాస్యులుగా తయారవుతారు. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం మాట్లాడతారంటే, అపహాస్యులారా మీరెన్నడూ అపహాస్యము చేసుకుంటూ బ్రతుకుతారు. 1వ అధ్యాయం 22వ వచనంలో ఎట్లనగా చాలండి. పని పాటలు మానేసి ఇతరుల మీద ఆ మాట ఈ మాట అనుకుంటూ అపహాస్యం చేసుకోవడం, నవ్వుకోవడం, ఏకేకలు పక్కపక్కలు. భక్తిహీనుల యొక్క నవ్వులట చిట్టపట్టలాడు చితుకుల మంట లాంటిది. దాంట్లో పెద్ద శాఖం ఉండదు కానీ మంట టప పెరుగుతూ ఉంటుంది. అలాంటి నవ్వుతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాగా మనం పని చేసే వాళ్ళుగా ఉండాలి. పని చేయకపోతే ఇలాంటి అపహాస్యులుగా తయారైపోతా ఉంటాం. 4వదిగా పని చేయనట్టు వారు సోమరులు అయిపోతారు. ఏమవుతారండి? పని చేయనట్టు వారు సోమరులు అయిపోతారు. సోమరు గురించి మహాజ్ఞాని సొలొమోను గారు చాలా విచిత్రాలుగా మాట్లాడుకొచ్చారండి. 6వ అధ్యాయము 6వ వచనం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము, సోమరి చీమ ఎద్దుకు వెళ్ళము, ఇతనికి జ్ఞానం నేర్పేదేనండి. చీమ ఎన్ని కేజీలు ఉంటుంది? మనిషిని కేజీలు ఉంటాడు. 70-80 కేజీలు ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళాలంట? ఏమి నేర్చుకోవడానికి? ఎన్ని కేజీలు ఉన్నటువంటి చీమ దగ్గరికి గ్రాము కూడా ఉండదండి. ఎంత ఉంటుంది? 1 గ్రాము కూడా ఉన్నటువంటి చీమ దగ్గరికి వెళ్ళి సోమరుడు జ్ఞానం నేర్చుకోవాలట. దాని దగ్గర ఏం జ్ఞానం ఉంది? వాటి న్యాయాధిపతి లేడు, ప్రెసిడెంట్ లేడు, నెంబరు లేడు, ఈ వార్డు లేడు, వాలంటీర్ లేడు, ఎవరు లేకపోయినా అవి ఏం చేస్తాయంటే వేసవి కాలంలోనే ఆహారం అంతా సమకూర్చుకుంటాయట. వర్షాకాలం వస్తే ధాన్యం దొరకదేమో అని చెప్పేసి కోతకాలంలోనే ప్రయాసపడతాయి. సంవత్సరం అంతా సరిపోను సంపాదించుకుంటే ప్రశాంతంగా తింటా ఉంటాయి.
వారికి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ 70-80 ఏళ్ళు ఉన్న మనిషికి, పరిపాలన చేయనటువంటి మనిషికి చీమపాటి జ్ఞానం కూడా లేదట. మరి ఈ పరిపాలన చేయనటువంటి సోమరుడికి ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. సోమరి పాత్రలో చెయ్యి ఉంచునే గాని తన నోటికి దాని ఎత్తనైనను ఎత్తలేడట. ఇది కష్టం అనుకుంటాడట. ఏది కష్టం? పని చేయకపోతే చేయకపోయాడు, ఒక పొరుగు పట్టుకోలేకపోతే పట్టుకోకపోయాడు, పాల పట్టుకోకపోతే పట్టుకోకపోయాడు, ఒక పనికి పట్టుకోకపోతే పట్టుకోకపోయాడు, ఒక పొడవ పట్టుకుని ఒక దుబ్బు కొయ్యకపోతే కొయ్యకపోయాడు. కానీ కనీసం తినటానికి కూడా చెయ్యి పాత్రలో పెడతాడట. దీన్ని ఎవరు ఎత్తి పైకి పెడతారా అని చూస్తాడట. ఇది కూడా కష్టమేనండి. ఎంత దారుణం అయిపోయింది అతని జీవితము, ఎంత దారుణం అయిపోయిందండి అతని జీవితము. పని చేయనటువంటి వారి యొక్క జీవితాల్లో ఎంత దారుణంగా దిగజారిపోతాయట. అందుకని మనం ఏం చేయాలి? కనీసం మన కలుపుకొని తినడానికైనా చెయ్యి లేకపోవడం కోసం అన్నా, సంపాదించడం కోసం పని చేయకపోతే చేయకపోయాం. కానీ మన కడుపు నింపుకోవడానికన్నా, ఎవరైనా వండి పెట్టింది తెచ్చి పెట్టింది కలుపుకొని తినడానికన్నా పని చేయడం నేర్చుకోవాలి. అంత దారుణమైపోతుంది. ఈ కలుపుకొని తినడం కూడా కష్టమైపోయి అతను ఇంకో పని చేస్తాడట. ఏం పని చేస్తాడు? సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. సోమరి ఏమంటాడంట? అయ్యో బాబా ఇయ్యాలన్నా పనికి వెళ్ళరా అంటే అంటాడంట, ఓ ఆ దారిలోనే ఉంది సింహం అని చెబుతాడట. ఏం చెబుతాడంటండి? వీధిలో సింహం ఉంది, దారిలో సింహం ఉందని చెబుతాడట. మన ఆచరణలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ తోడు ఇప్పుడు బాబు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు కానీ ఇది ఏమన్నా ఉంటాను ఆయన ఎక్కడ ఉండి పెడతానని చెప్పేసి నువ్వు అపావం చేత నేర్పించుకోవడం ఎందుకు, ఇబ్బంది పడటం ఎందుకు, నీ చుట్టూ మేము అంత ఆసుపత్రి చుట్టూ తిరగడం ఎందుకు, ఇవన్నీ బాధ ఎందుకు అని చెప్పేసి నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నాయని అని చెప్పేసి అంటారట. ఇంకేం చేస్తారట? ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద పనికెళ్ళమంటేనేమో దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉందని చెప్తాడట. ఇంకేం చేస్తాడు? ఏ పని చేయకుండా ఇక పడుకుంటాడట మంచం మీద. ఏం చేస్తాడట? మంచం మీద పడుకుంటాడట. మన తలుపులు ఉంటాయి కదా ఇంటికి, ఆ తలుపులు ఇటు ఇటు తిప్పుతుంటే ఎన్నిసార్లు తిప్పినా కూడా దానికి తలుపు రాదాయా, తిప్పేవాడు తలుపు వచ్చింది. కానీ అలాగే ఇక్కడ మంచం మీద పడుకొని అటు ఇటు అదుపులా కూడా తిరుగుతూనే ఉంటాడట. అటు పక్క పడుకొని ఇటు పక్క తీరిపోతాడు, మన ఇటు పక్క పడుకుంటాడు, ఇటు పక్క పడుకొని ఇటు పక్క తీర్పు రాగానే మరి బాగా పడుకుంటాడు. ఇక అదుపు వచ్చేది ఎవరికి? మంచానికి. తలుపు తిప్పేవాడు తలుపు వచ్చింది, తలుపు మాత్రం తలుపు లేదు. అలాగే మంచం మీద తిరిగేవాడు తలుపు లేదు, మంచానికి వెళ్ళిపోతుంది. ఇక వీడు ఎప్పుడు దిగుతాడా బాబా ఈ మంచం మీద నానే పడ్డాడు, ఎంత బరువు ఉన్నాడని చెప్పేసి మంచం బాధపడతాడే కానీ ఆడికి మాత్రం అలుపు రాదట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పని చేయాలి, తప్పకుండా పని చేయాలి. భౌతిక జ్ఞానం పని చేయాలి, ఆత్మీయ జ్ఞానం పని చేయాలి. ఆత్మీయమైన పని చేయకపోతే, ఆత్మ సమానం పని చేయకపోతే సాతానుడు వచ్చి మనలో నివాసం చేస్తాడు. మన జీవితాలు సాతాను పాడైపోతుంటాయి. భౌతికమైన పని చేయకపోతే శరీరాలు పాడైపోతూ ఉంటాయి. సమాజంలో విలువలు కోల్పోతాం, ఆర్థికమైన స్థితిని కోల్పోతాం. కాబట్టి భౌతిక జ్ఞానం పని చేయాలి, ఆత్మీయ జ్ఞానం పని చేయాలి. భౌతికంగా పనిచేయడం ఒకవేళ చేత కాకపోయినా ఆత్మీయంగా పనిచేయడం మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి. నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నన్ను పుట్టించినటువంటి దేవుడు నీకు నాకు అనుదినము జీవము ఊపిరిని సమస్తము అనుగ్రహించినటువంటి దేవుడు చచ్చుకున్న తర్వాత నిన్ను పుట్టించి నీకెంత కాలం ఆయుష్ ఇచ్చాను, నీకెంత సమృద్ధిని ఇచ్చాను, నువ్వు నా పని ఏం చేసావో లెక్క అడుగుతాడట.
పౌలు గారు అదే మాట్లాడుతూ ఉంటారు. ఏథెన్స్ లో ఉన్న వారు అతి భక్తి పొందినటువంటి వారైంది, దేవతా భక్తి యొక్క ఆరాధన వారై వారు తెలియబడిన దేవునికి అనే ఒక గుడిని కట్టినప్పుడు వారితో మాట్లాడుతూ, అయ్యా మీకు తెలియబడిన దేవుడు ఎవరయ్యా అంటే జీవమును ఊపిరిని సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుడు. ఆయన నీకు ఒలివేల స్థలమును ఏర్పాటు చేశాడు, నివాస స్థలమును ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే 30వ వచనం, అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు చాలండి. ఏమంటాడంటే ఇప్పుడైతే అంతటా అందరూ మార్పు చెందాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి, దేవుని పని చేసేవారిగా ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ ఈ ఆజ్ఞ మనం గుర్తెరగకపోతే, ఈ ఆజ్ఞ మనం మీరి జీవిస్తే ఏం జరుగుతుందంటే 31 చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత చదవండి. చాలండి. ఏం నిర్ణయించాడండి? తీర్పు తీర్చే దినం ఒకటి నిర్ణయించాడు. అనగా నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు నాకు ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడో దాన్ని బట్టి రేపు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఆ తీర్పు తప్పించుకోవాలి అంటే భూమి మీద ఉండగానే మనం దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని పని వారుగా ప్రతి ఒక్కరూ బ్రతకాలి. అలాగా నీకు తెలిసినంత వరకు నీ సామర్థ్యతను బట్టి, నాయక సామర్థ్యం బట్టి, మనకున్న తలంతును బట్టి దేవుని పని మాత్రం తప్పక చేయాలి. చేసినట్లయితే తీర్పు తప్పించుకోవడానికి అవకాశం ఉంది, చేయకపోతే తీర్పు తప్పించుకోవడానికి ఎవ్వరికి అవకాశమో లేదు. కనుక మన భూమి మీద ఉండగానే దేవుని పని వారిగా జీవించాలని, దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైన కుమారుగా కుమార్తెలుగా ఆశీర్వదింపబడాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలను మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ మాటలతో నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, నాకంటే ముందుగా వాక్యాన్ని అందించినటువంటి పేర్లు అశోక్ గారికి, నాకు చేర్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.